చెప్పి మెమొరీగా ఉంటుంది. అండ్ ఈవెంట్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాయలసీమలో అండ్ తెలంగాణలో ఆ డిఫరెన్స్ మీకు చూపిద్దామనేసి వీఆర్ రికార్డింగ్ వ్లాగ్ ఫర్ దిస్ ఎంటైర్ వీక్. యా 2 ఈవెంట్స్. ఒకటి వచ్చేసి నిఖిత్ వాళ్ళ సైడ్ పిన్ని వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది అండ్ మా సైడ్ మా అత్త కూతురిది మ్యారేజ్ ఉందన్నమాట. సో విల్ షో యూ గైస్. తిన్నమే కాదు, ఇలా రెడీ అవుతున్నాము అదంతా కూడా చూపిస్తాం అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని కూడా చూపిస్తాం. ద సెలబ్రేషన్ బిట్వీన్ 2 states. ఎస్, సో దట్ ఈస్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. అండ్ మస్త్ అంటాడు ఏమనంటే. థ్యాంక్ యూ. ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను గైస్. అవును, యాక్చువల్లీ నిఖిత్ ఇది అయ్యాడు, ట్యాన్ అయ్యావు నువ్వు యాక్చువల్లీ. అండ్ దిస్ ఇస్ ద బిఫోర్ డే గైస్. అండ్ మేము హౌస్ వార్మింగ్కి కావాల్సిన డెకార్ ఐటమ్స్ అన్ని షాపింగ్ చేసాం. అండ్ వెస్ట్ సైడ్లో సేల్ ఉన్నింది, మేము ఫుల్ షాపింగ్ చేసాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కీర్తి ఓన్గా ప్లాన్ చేసింది. అండ్ ఈ ప్లేట్స్ అన్ని తను బేగం బజార్ నుంచి తీసుకుంది. అందులో జాకెట్ పీస్ అండ్ ఆకు ఒక్క అండ్ పసుపు కుంకుమ అన్ని యాడ్ చేసి మేము ఇలా ప్యాక్ చేసాము. ప్యాకింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది, క్యూటెస్ట్ ప్యాకింగ్ అండ్ మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇలా ప్లాన్ చేయొచ్చు రిటర్న్ గిఫ్ట్స్. అండ్ డెకార్ కూడా మేము అందరం కలిపి ప్లాన్ చేసాం. ఇలా ఈ చిన్నపిల్లలు కూడా వినాయకుడు అదంతా సెట్ చేశారు అండ్ డెకరేషన్ అంతా అందరం కలిపి ప్లాన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉన్నింది. ఈవెంట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. సో నాకు ఇక్కడ పొలాలు ఉంటే పొలాల్లో ఫోటోషూట్ చేసుకున్నామని చెప్పి నీకు కింద అడిగాను. ఊరంతా తిప్పుతున్నాడు, ఏదో నాకు భయం వేస్తుంది ఇక్కడ తీసుకెళ్తున్నాడు అని చెప్పి. నాకు బేసిక్ పొలాల్లో కనలేదు నేను, పొలాలు కావాలి నేచర్. అది అడిగితే ఏదో ఊర్లో పట్టుకొచ్చాను, నాకు భయం వేస్తుంది నేను తోస్తుంటే. ఫేస్ అంతా అలసిపోయి బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ సమ్ ఫోటోషూట్. ఏది వచ్చినా సో గైస్ ఈ కార్లో నాకు పాటలు పెట్టుకోవడానికి సో ఈయన సింగర్ లాగా నాకు పాటలు పాడుతున్నాడు. సో గైస్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే ఇన్ అవర్ వీక్ ఇన్ అవర్ వ్లాగ్. వీక్ ఇన్ ఇదంతా రావట్లేదు. దిస్ ఇస్ ద అనదర్ డే ఇన్ అవర్ వీక్. ఈరోజు వచ్చేసి వీళ్ళ సైడ్ హౌస్ వార్మింగ్ అయిన తర్వాత చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ పెడతారు అనమాట. దానికోసం వీఆర్ గోయింగ్ టు ఈట్ నాన్ వెజ్. నేను మటన్ తినను, సో చికెన్ విల్ ఈట్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ అవర్ డే. నాన్ వెజ్ అంటే ఎక్సైట్ అవుతాడు కాబట్టి ఇట్లా పాటలు పాడుతున్నాడు. ఓకే బాయ్ బాయ్. ఆఫ్టర్ లంచ్ ఫ్యామిలీతో ఇలా మేము ఫోటోషూట్ ప్లాన్ చేసాం అండ్ మాకు బట్టలు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ హౌస్ వార్మింగ్ ఇన్ వరంగల్. హాయ్ గాయ్స్, అనదర్ డే ఇన్ అవర్ వీక్. ఈరోజు మేము అనంతపూర్కి రిటర్న్ అవుతున్నాం ఫ్రమ్ హైదరాబాద్. మీరు బ్లాగ్లో కనిపించు. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే ఇన్ అనంతపూర్ గైస్. ఇక్కడ పెళ్లి కూతురు రిచువల్స్ అన్నీ ఉన్నాయి మా కజిన్కి. సో మేము కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కావడంతో మేము ఆ రిచువల్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేసాం. ఇట్ వాజ్ సో ఫన్. అండ్ ఫాలోడ్ బై హల్దీ ఉన్నింది పెళ్లి కూతురు ఈవెంట్ తర్వాత. హల్దీలో కూడా వీ హ్యాడ్ ఫన్. అండ్ వెడ్డింగ్స్ అంటేనే ఫన్ కదా, వీ హ్యాడ్ ఎంజాయ్డ్ ద మూమెంట్స్.
అండ్ ఈవినింగ్ రిసెప్షన్‌కి ఇలా రెడీ అయిపోయి మేము అటెండ్ అయిపోయామనమాట. అండ్ ఆఫ్టర్ దట్ వక్కాకు శాస్త్రం అనేసి ఒక ఈవెంట్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ రాయలసీమ ఇది మీకు ఐడియా ఉండుంటది. పెళ్లి రోజు ముందు ఫంక్షన్ హాల్‌కెళ్ళి ఇలా వక్కాకు శాస్త్రం అని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నిఖిత్‌కి ఇన్వాల్వ్ చేశారనమాట ఈ ఈవెంట్‌లో. ఎందుకంటే పెళ్ళికొడుకు సైడ్ నుంచి ఒకళ్ళు, పెళ్ళికూతురు సైడ్ నుంచి ఒకళ్ళు ఇలా ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఏంటంటే వాళ్ళకు ఆకులు, వక్క అన్ని ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు పంచాలన్నమాట. మా చెల్లెల్ని మీ ఇంటికి ఇస్తున్నాం అందుకే. ఎవరి దగ్గర అయితే అట్ ది ఎండ్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఓడిపోయినట్టు అలా ఏదో రిచువల్ ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ చాలా ఫన్ ఉన్నింది. నిఖిత్కి ఇవన్నీ కొత్త కదా, బట్ చాలా ఎంజాయ్ చేశాడు ఇదంతా ఈ ప్రాసెస్ని. అండ్ మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇలా పార్టిసిపేట్ చేయడం ఆఫ్టర్ మ్యారేజ్ ఈవెంట్స్లో అన్నిట్లో. మేము ఏ కంట్రీ నుంచి అనుకున్నావు చెప్పు. ఫైనలీ టుడే ఇస్ ద వెడ్డింగ్ డే. మేమైతే మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి రెడీ చేయించుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ 10కే ముహూర్తం ఉన్నింది. నా పెళ్ళికి కూడా వీళ్ళే మేకప్ చేశారు. దే విల్ డూ ఏ గ్రేట్ జాబ్ అండ్ షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. హియర్ ఆర్ ద పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. కంగ్రాచ్యులేషన్స్ టు దెమ్. అండ్ పెళ్లి తర్వాత ఇలా అరుంధతి నక్షత్రం అదంతా చూపిస్తారు కదా. వీ హ్యాడ్ సమ్ ఫోటోషూట్ మంచిగా ఉన్నింది. వీ హ్యాడ్ సచ్ అ ఫన్. అండ్ దాని తర్వాత మేమందరం కలిపి ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ఫుడ్ తిన్నామన్నమాట. అండ్ పెళ్ళిలో మా మమ్మీ డాడీయే పెద్దలు అనమాట. దే హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ టు. అండ్ దట్స్ హౌ వీ సెలబ్రేట్ వెడ్డింగ్స్ ఇన్ రాయలసీమ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పెళ్లి తర్వాత మేము రిలేటివ్స్ అందరితో మాట్లాడి అండ్ వీ హ్యాడ్ సమ్ ఫోటోషూట్. దిస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ వీక్ సెలబ్రేటింగ్ మై సిస్టర్స్ 10K సెలబ్రేషన్స్ ఇన్ మై హోమ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. ఇది మా ఇంటి పైన గైస్. దిస్ ఇస్ సన్ సెట్ అనంతపూర్. మా ఇంటి హోమ్ టూర్ కావాలని ట్రావెల్ విత్ నందుకు పింక్ చేయండి. అండ్ నెక్స్ట్ డే మా చెల్లికి యూట్యూబ్లో 10K ఫాలోవర్స్ వచ్చారు. సో వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ట్రావెల్ విత్ నందు అండ్ విత్ నిక్సు. 10K హ్యాపీ 10K ట్రావెల్ విత్ నందు.